ఇదంతా కూడా ప్రస్పష్టంగా బయటపడింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించడంలో ఇంకా ఆయన మించిన సిద్ధహస్తుడు లేడనేది అర్థమైంది. ఒక పక్క 14 లక్షల కోట్లు అప్పులని చెప్పి విపరీతంగా ప్రచారం చేసి ఏదో మొత్తం ఈ రాష్ట్రం దివాళా తీస్తుందన్నట్టుగా మాట్లాడి, అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలో 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఇంకా ఎన్నికల ముందు ఒక పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ భయంకరంగా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడికి వెళ్ళినా చాలా ఆవేశంతో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఈ రాష్ట్రంలో, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి, ఈ అమ్మాయిలందరూ